ఏసేస్తా. రే ఇవన్నీ ముందు ప్లాన్ చేసుకుంటారా? కత్తి పట్టనికుండా 2 నెలలుగా కంట్రోల్లో పెట్టాను. వీళ్ళు లేచారు, చస్తారు. ఏం జరిగినా అసలు సౌండ్ రాకూడదు. మ్యాటర్ అది. అరవద్దు. ఇది నేను ఎప్పుడో చెప్పాను ఇలాగే జరుగుద్దని. వీళ్ళు ఊరు ఆడాళ్ళమే చేసి ఏం చేసినా అడిగే మగాడు కూడా లేడు. ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో ఏంటో. ఆ కుర్రాన్ని ఇంకో 4 పీకుంటే చచ్చూరుకునేవాడు. రౌడీలోను భయపడిన ఊరు ఇప్పుడిప్పుడే మారి కొంచెం మర్యాద ఇవ్వడం మొదలుపెట్టింది. ఈలోగా మామయ్య ఇంకా మైకిల్కి ఇక్కడ చోట్లేదు, వెళ్ళమని చెప్పు. అది కాదు సుల్తాన్, పొమ్మంటే వాడు ఎక్కడికైనా పోనీ మావయ్య.
ఇంకెప్పుడు నాకు కనిపించకూడదు. చంపేస్తాను కనిపిస్తే. వెళ్ళమను. సుల్తాన్, మైకేల్ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. మైకేల్ ఏ తప్పు చేసుంటాడో. ఆ కుర్రాన్ని కొట్టడానికి ఏదో కారణం ఉండుంటుంది. ఊరందరి ముందు గొడ్డుని బాదినట్టు చితక బాదావు. చాలు, వదిలే సుల్తాన్. నువ్వెందుకు ఆలోచిస్తున్నావే? వెళ్ళి చెప్పు. అయ్యా, జరిగిన విషయంలో ఏం తప్పేమీ లేదు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మా అమ్మాయితో వాడే పశువులా ప్రవర్తించాడు. సమయానికి దేవుళ్ళ ఈయనొచ్చి మా అమ్మాయి మానం కాపాడారు. అవునన్నయ్య, నువ్వు ఆయన ఎంత కొట్టినా కూడా నా మానం పోతుందేమోనని ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. తొందరపడ్డాను. సారీ మైకేల్. ఇన్నేళ్లు తోడుగా ఉన్న నిన్నే సుల్తాన్. ఏం ఆలోచించకుండా నిన్నే వెళ్ళిపోమన్నాడు. ఇక మిగిలిన వాళ్ళెంత? పెద్ద అయిన తర్వాత ఈ గ్యాంగ్కి నాకు కూడా నువ్వే దిక్కు. అలాంటిది నువ్వు మా ముందు దెబ్బలు తింటావు. ఏం బాలేదు, కొంచెం కూడా బాలేదు. మైకేల్, ఒక గొర్రెల గుంపుకి సింహం నాయకుడిగా ఉండొచ్చు, కానీ సింహాల గుంపుకి గొర్రె నాయకుడిగా ఉండకూడదు మైకేల్. మొలకలు ఒలిచాయి. రే, పొలంలో మొలకలు భలే మొలిచాయిరా. మొలుస్తాయనుకోలేదురా. రౌడీలు కూడా కష్టపడ్డారా. అయ్యా తాత, అయ్యా, పెద్దవాడివి. స్వామి, ఈ భూమిని ఇలా చూడాలని ఎన్నో ప్రాణాలు తప్పిస్తున్నాయి. మా పాలిట దేవుళ్ళా వచ్చావు. ఎక్కడిది చూడకుండా చచ్చిపోతానేమో అనుకున్నాను బాబు. నిన్ను మొట్టమొదట చూసినప్పుడు నువ్వే మమ్మల్ని కాపాడుతావనుకున్నాను. అది నిజమైంది. నువ్వు బాగుండాలి. నీ మేలు మర్చిపోలేం బాబు. పేరుడు ఎలా తీర్చుకోవాలో అర్థం కాదు. ఊరుకో పెద్దాయనా, ఇది మన ఊరు. అది నేను మీతో చెప్పండి. Cowards! Bloody traitors! This is a 10,000 crore project! క్యాన్సిల్ చేయకుండా ఏం చేయమంటావు చెప్పు. వ్యవసాయ భూములు కాదని చెప్పాం, కానీ పండించారు. పచ్చటి పొలాలతో ఊరంతా కళకళలాడుతోంది.
ఇప్పుడు గానీ మన మధ్యలో తలదూరిస్తే అయిపోతాం. కావాలంటే ఒక పని చేస్తా. ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఇన్స్పెక్షన్ వాయిదా వేశాను. నీకోసం 10 రోజులు వాయిదా వేస్తాను. ఈలోపు ఆ ఊళ్ళో పంటలు పండవని ప్రూవ్ చేయి. ప్రాజెక్టు గురించి పై వాళ్ళతో నేను మాట్లాడతాను. రేయ్, ఏంట్రా మూడు మార్చారు? నామం పెట్టు కాలేజీకి సూపర్. చిన్నదాన్ని చేయబట్టు మ్యారేజీకి. పాటతో ప్రాణాలు తీసేస్తున్నాడు. మీరు చెప్పండి. ఊరంతా చాలా సంతోషంగా ఉంది. ఊళ్ళో అందరూ మీరంతా చాలా మంచి వాళ్ళని చెప్తున్నారు. నేనే మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. సారీ. చచ్చా, అలాంటిదేం లేదండి. వంట చేయడం, బట్టలు ఉతకడం, అన్ని పనులు నేనే చేస్తాను. కానీ మెట్టినింటికి మాత్రం రాలేను. అమెరికాకి, బాంబేకి మీతో రాలేను. నేను మా ఊళ్ళోనే ఉంటాను. ఇష్టమైతే నాకు ఓకే. ఓకేనా? ఏమంటుంది? ఏంట్రా, ఏమంటుందిరా? సుల్తాన్, నువ్వంటే ఇష్టం అంట సుల్తాన్. ఊరంతా ఏకమై ఒకరి కోసం మా అమ్మాయిని అడుగుతున్నారు. ఇంతకంటే మంచివాడు మా అమ్మాయికి భర్తగా దొరకడు. నాకు చాలా సంతోషం. పండులాంటి పిల్లాడచ్చాడే, వచ్చాడే, పండగల్లే తానే వచ్చాడే. మా పల్లె గుండెలే జల్లుమంటూ ఓ వెల్లు అయితే సంతోషం సంతోషం. హే తందనాలలో అందరొక్కటై చిందులేగా పందిరేసే ఆకాశం మన కోసం. ఇక మీరు మేము మనం నడిచేరు మనతో జనం. జరిగేను వేడుక దినం, ఇది ముచ్చటైన కళ్యాణం. నిజమాయే పిల్లల కళ, వచ్చింది పెళ్లి కళ. అయ్యారే చాంగు బళ, ఉరుగింది ఉయ్యాల. కోతలు పూర్తయిపోగానే పెళ్లి ముహూర్తం పెట్టుకుందాం. గళ్ళకొక జానా పల్లకిని తేనా, పెళ్లిలో నీకివ్వగా కానుగనే నవనా. ఆశకని పెట్టు, బాసికని కట్టు, బాసలన్నీ తీర్చేటి దారే చూపెట్టు. బుగ్గల్లో నల్లని చుక్కై మిరవనా, సిక్కుల్లో ఎర్రని మొగ్గై విరియనా. హరివిల్లున తెల్లని రంగే నవ్వుగా, ఓ
ఇంకా నువ్వుగా 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 అందరికీ సంతోషమే కదా మావయ్య? సంతోషమా? మీరు చెప్పినప్పుడు నేను నమ్మలేదు. మొరటోళ్ళు ఎలా మారతారనుకున్నాను, కానీ ఇప్పుడు చూడండి, చిన్న పిల్లల్లా అయిపోయారు. మల్లె వంటి మా పల్లె గుండెలే జల్లుమంటూ ఓ వెల్లువైతే సంతోషం, ఓ సంతోషం. హే తందనాలలో అందరొక్కటై చిందులేగా పందిరేసే ఆకాశం మన కోసం. ఇక మీరు మేము మనం నడిచేరు మనతో జనం, జరిగేను వేడుక దినం, ఇది ముచ్చటైన కళ్యాణం. నిజమాయే పిల్ల కళ, వచ్చింది పెళ్లి కళ, అయ్యారే జాంగు బడా ఊరువింది ఉయ్యాల. నిజంగా ఎందుకు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాం? తెలీదు మాస్టర్. హే లాయరో, నువ్వేంటి ఇక్కడ? ఏంటి మన్సూర్, చివరికి మాకే పని లేకుండా చేసావే? ఏమంటున్నావు? బాబు ఈ ఊళ్ళో మీ అందరికీ ఒక్కొక్కరి పేరున 2 ఎకరాల పొలం కొన్నాడు. దానికి డబ్బు? అది వైజాగ్లో ఉన్న ఇంటిని అమ్మేశారు. అమ్మేశారా? ఇంటినా? అవును. ఏంటి మావయ్య, హ్యాపీయేనా? స్వర్గంలో స్థలం కొనేసాం. ఇది తప్పు బాబు. నాన్న మీకోసం వదిలి వెళ్ళింది ఆ ఇంటిని మాత్రమే. దాన్ని అమ్మేసి నాన్న మిగిల్చింది ఆ ఇల్లు కదా మావయ్య, మీ అందరినీ. అది మాత్రమేనా? నేనెంత చెప్పినా వినకుండా తన దగ్గరున్న డబ్బంతా మీకోసమే ఖర్చు పెట్టేశాడు. సార్ మీరు సైలెంట్ గా ఉండరా? వీళ్ళు పని చేసుకోండి. నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఎందుకయ్యా? ఏమంత పెద్ద విషయం కాదు మావయ్య. ఎంతో ఆశగా కంపెనీ మొదలు పెడదాం అనుకుని దాచుకున్న డబ్బులే కదా మావయ్య. ఏముంది, ఒక 10 ఏళ్ళు ఎవరికిందైనా పని చేయాల్సి వస్తుంది, పర్లేదులే. కానీ నా అన్నలు ఇంకా జీవితంలో కత్తి పట్టరుగా, ఇంకెప్పుడు వాళ్ళని ఎవరు రౌడీలను పిలవరుగా, వాళ్ళు ఇంకెవరికి పని చేయరు, రైతులయ్యారు. మీరు వీడిని చూసుకుంటే రేపు వీడు మిమ్మల్ని చూసుకుంటాడు. టైర్ పంచర్ అయింది, దిగండి దిగండి, అందరూ దిగండి. టైర్ పంచర్ అయింది, దిగండి. సుల్తాన్, బస్సు టైర్ పంచర్ అయిందంట. నొక్కి పట్టు, డ్రైవర్ పట్టింది. డ్రైవర్ ఏం కాదు. నీకేం కాదు, దగ్గర నొక్కి పట్టుకో గట్టిగా. రావట్లేదు. మావయ్య నీకేం కాదు, మావయ్య హాస్పిటల్కి వెళ్ళిపోతాం. మావయ్య మావయ్య జగ మావయ్య చూసుకో, వచ్చేస్తాను. సుల్తాన్ వద్దు,
మీకేం కాలేదుగా? నాకేం కాలేదు మావయ్య. పదమూడు హాస్పిటల్కి వెళ్దాం. ఏడవడే సుల్తాన్, నేనసలు ఎప్పుడో చావలసిన వాడిని. చావులోనే మనశ్శాంతి దొరుకుతుందనుకున్నాను, కానీ 3-4 నెలలుగా ఎంతో మనశ్శాంతితో ప్రశాంతంగా సంతోషంగా బ్రతికాను. దానికి కారణం మీరే. మన వాళ్ళకి ఈ ఊరే కరెక్ట్. మరటోళ్ళు మూర్ఖులు. వీళ్ళని ఎలాంటి సమస్య వచ్చినా వదిలిపెట్టకండి సుల్తాన్. వదిలిపెట్టను మావయ్య. నిజంగా సుల్తాన్ జాగ్రత్తగా చూసుకో. సుల్తాన్, మీరు పుట్టినప్పుడు నా ప్రాణాలు మీకోసం వదలాలని ఆశ పడ్డాను. అది ఇప్పుడు జరిగింది. మావయ్య, నా మాట విను మావయ్య. హాస్పిటల్కి వెళ్దాం మావయ్య. సుల్తాన్, మావయ్య, 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 అయ్యో, అయ్యో, వచ్చేది మనోళ్లే కదా? అవునరా, జంక సుల్తానే కదా. మన్సూర్ భాయ్. హలో సుల్తాన్. సారీ సుల్తాన్. చచ్చింది. పెద్ద తలకాటుగా. అయినా ఏం నువ్వు? మీ అన్నల్ని కాపాడుకోవాలన్న బాధ్యత లేదా? ఇన్ని రోజులు నీ వీక్నెస్ తెలియకుండా విసిగిపోయాను, కానీ ఇప్పుడు నీ వెనకాల ఉన్న ఆ ఏనుగు గుంపే నీ వీక్నెస్. పోలీస్ ప్రాబ్లం, ఎన్కౌంటర్. నువ్వు వాళ్ళని మార్చాలనుకుంటున్న విషయం వరకు ఏం జరుగుతోందో నాకంతా తెలుసు. తెలిసి ఊరికే ఉంటానా? అందుకే నీ తేనె పట్టు మీద చిన్న రాయి వేసా. ఏం జరగకూడదని భయపడ్డావో అదే జరగబోతోంది. ఏడుస్తావురా. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? మమ్మల్ని ఆపకు సుల్తాన్, ఈ రోజు వాడు చావాలి. అవును సుల్తాన్, వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి రక్తం కళ్ళ చూస్తే గాని మా ఆవేశం చల్లారదు. ముందు కార్యం పూర్తవనియండి. ఇప్పుడేం వద్దు, వెళ్ళండి. ఏం వద్దా అంటే అన్ని మూసుకొని కూర్చోవాలా? మనలో ఒకరు ఇప్పుడు మనతో లేరు. వాడిని నరికి పోగులు పెడితే గాని మా ఆవేశం చల్లారదు. నరికేస్తే ఆయన బతుకొస్తారా? నువ్వు ఏంటన్న పిచ్చోడ్లో మాట్లాడతావు. వాళ్ళు తీసుకెళ్ళు, వెళ్ళు. కుదరదు సుల్తాన్, కుదరదు. ఆడు సచ్చాక ఇక్కడ శవాన్ని తీసేది. పోండి, వెళ్ళి నరుకోండి. ఎంతమందిని నరికి మారేస్తుంటారు. వాళ్ళకి అన్నదమ్ములు ఉండరా? కుటుంబాలు ఉండవా? ఈ రోజు మీలో ఒకటిపోతే ఆవేశం వస్తుందే. ఏదైతే మనం చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఇక ఈ కథను మేము వినం. మనలో ఒకడిని వాడు చంపేస్తే వాణ్ణి చంపకుండా వదిలేయాలా? మమ్మల్ని ఆపి ఉపన్యాసం ఇస్తున్నావు? ఇదంతా నీ వల్లే.
ఆ రోజే మమ్మల్ని వదిలేసుంటే వాణ్ణి వేసేస్తే ఈ రోజు బాయ్ చచ్చేవాడా? కాశీ వద్దు. మాలో ఎవడు చూస్తే నీకేంటి? నీకీ ఊరు ముఖ్యం, ఆ అమ్మాయి ముఖ్యం. మేమంతా నువ్వు విదిల్చే మెతుకులు తిని నీకోసం పనిచేసే కుక్కలం కదా. ఒక అమ్మాయి కోసం మన గ్యాంగ్నే పణంగా పెట్టావు. ఇంకా వీడి మాటలు వినాలా? రండ్రా. వద్దు వద్దని చెప్తున్నాను. ఎన్నిసార్లు చెప్పిన అర్థం కదా నీకో? మళ్ళీ మళ్ళీ కథలు తీస్తారు. మాట్లాడిన దాంట్లో తప్పేంటి? మేం వెళ్తాం. కాదు కూడదంటావా? రా, తలపడి తేల్చుకుందాం. వాణ్ణి చంపడమా వద్దన్నదే గెలిచినోడు నిర్ణయిస్తాడు. ఇక్కడ ఓడినోడు గెలిచినోడు చెప్పినట్టేనాలే. రా, తలపడదాం. మైకేల్, మధుడిని మాట్లాడుతున్నావా? ఎవరితో గొడవ పడాలనుకుంటున్నావు? తను మన సుల్తాన్ రా. మన సుల్తానా? సుల్తాన్ అన్న పేరు పెట్టినోడిని చంపేసినాడు. మన సుల్తాన్ అంట. ముందు నాతో పోటీ పడండి రా. జంగా మైకేల్, త్వరగా ముందు నుంచి బయలుదేరదాం. Yeah!